నాటకంలో ఎలియనేషన్ శిల్పం వ్యాసం. అందరికీ వందనాలు. రంగస్థల కళల అభివృద్ధికి నేను 125 వ్యాసాలు రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. భారతీయ నాటకంలో ఎలియనేషన్ శిల్పం అనాదిగా ఉంది. అందుకు ఉదాహరణగా చెప్పాలంటే పౌరాణిక, చారిత్రక, జానపద మొదలగు నాటకాల్లో బుర్రకథ ప్రక్రియను నాటకాల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. మన జానపద కళా ప్రక్రియ బుర్రకథని కొన్ని నాటక ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు జరుగుతోంది. అది 3 కళాకారులతో ఉన్న బృందం. ఒకరు ముఖ్య కథకులు, ఓ తంబూరా, 3 అందెలు, 2 కాళ్లకు గజ్జెలు, ఒక చేతిలో రంగు చేతిగుడ్డ, రెండవ చేతిలో తంబూరా ఉంటుంది. 3 గౌన్లు ధరించడంతో పాటు తలపాగాలు పెట్టుకుంటారు. 2 గుమ్మెటలు భుజానికి వేళ్లాడగట్టుకుని వంత పలుకుతుంటారు. ఇందులో ఒకరు మధ్య మధ్య పిట్ట కథలు చెప్పి హాస్యం చెబుతూ ఉంటారు. ప్రధాన కథకుడు పాటలు పాడుతాడు. కథ చెబుతూ ఉంటే ప్రేక్షకులు అందులో తాదాత్మ్యం చెందుతూ రసానుభూతిని పొందుతుంటారు. ప్రేక్షకులు ఆశాంతం కథలో లీనమైపోకుండా హాస్యం చెప్పే అతను అడ్డు తగిలి ప్రేక్షకుల తాదాత్మ్యాన్ని భంగపరిచి రసభంగం చేసి పిట్టకథలు చెప్పి ప్రేక్షకులు మళ్ళీ వాస్తవాల్లోకి తీసుకొచ్చి ఆలోచించేటట్లు చేస్తాడు. ఒక పక్క బుర్రకథ చెప్పేవారు రసానుభూతిని పొందుతారు. ఇంకో ప్రక్క ప్రేక్షకులు కూడా రసానుభూతిని పొందుతుంటారు. కథకులు పిట్టకథలు చెప్పడానికి వాస్తవంలోకి వస్తారు. కాబట్టి 2 ప్రక్కల వారికి రసభంగం కలుగుతుంది, తాదాత్మ్యం విచ్ఛిన్నం జరుగుతుంది. నాటకంలో బుర్రకథను జోడిస్తే బుర్రకథ కాస్త జరిగిన తర్వాత నాటక ప్రదర్శించబడి మళ్ళీ బుర్రకథ జరిగి మళ్ళీ నాటకంలోకి వెళ్తూ ఉంటే నాటకం చూసే ప్రేక్షకులకు బుర్రకథ వచ్చేటప్పటికి రసభంగం కలుగుతుంది. కథకులు ప్రధాన కథ చెప్పడంతో పాటు ఉపకథలు చెప్తారు. ప్రేక్షకులతో ఒక్కోసారి నేరుగా పలుకుతారు. విమర్శనాత్మకంగా ఆనాటి పరిస్థితులను విమర్శిస్తుంటారు. రసభంగం లేక తాదాత్మ్యం విచ్ఛిన్నం జరగడాన్నే పాశ్చాత్యులు ఎలియనేషన్ అన్నారు. మన వాళ్ళు పరిశోధనాత్మకంగా కనుగొన్నట్లు ప్రయత్నించి ఓ సిద్ధాంతంగా వెల్లడించలేదు. చెవుల కంటే లేటుగా వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయన్నట్లు పాశ్చాత్యులు దీన్నో నూతన విధానంగా ప్రకటించటంతో ప్రపంచ వ్యాప్తి చెందింది. ఇది మన భారతీయ నాటక రంగంలోనూ ఆంధ్ర నాటక రంగంలోనూ ఎప్పటి నుంచో ఈ సిద్ధాంతం ఉందంటే పెద్ద రాద్ధాంతం అవుతుందేమో. అంతెందుకు, బుర్రకథ కళాకారులను దళం లేక బృందం అంటారు. నాటకంలో ప్రయోగించినప్పుడు దీన్ని గ్రీకులు వాడిన పదం కోరస్ లాంటిదే. ఇది అంటే జీర్ణించుకోలేం కదా. అలాగే పౌరాణిక నాటకాల్లో విశ్వరూపం చూపించేటప్పుడు కృష్ణుడు నిశ్చలంగా ఉండి పోవడాన్ని ఫ్రీజ్ మూవ్ అని అనాదిగా మన నాటక రంగంలో ఉందంటే ఒప్పుకోవటం కష్టమవుతుందేమో. శ్రీ వి.సి. రామస్వామి రచించిన జాతీయ జ్యోతి
చారిత్రక నాటకం డాక్టర్ అత్తిలి కృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల విభాగంలో దర్శకత్వం చేసి ప్రదర్శించారు. 1771లో సింహాసనం అధిష్ఠించిన నూజువీడు సంస్థానాధీశులు శ్రీ రాజా నారయప్పారావు గారి కథ. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వర్తకం చెయ్యడానికి ఇంగ్లీషు వాళ్ళు భారతదేశానికి వచ్చిన తొలి రోజులు. వారు పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చి నూజువీడు కోటను ఆక్రమించుకోవటం, శ్రీ రాజావారు తప్పించుకోవటం, తర్వాత కొంతకాలానికి ప్రజలతో వచ్చి వీరోచిత పోరాటం జరిపి ఆంగ్లేయులను ఓడించి శ్రీ రాజా నారయప్పారావు తమ కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బుర్రకథ దళం చెప్తుండగా ఫ్లాష్ బ్యాక్గా దృశ్యాలు జరుగుతుంటాయి. ఎలియనేషన్ శిల్పం తద్వారా ప్రవేశపెట్టారు. ఇందులో జాతీయ జ్యోతి నాటకంలో నేను గవర్నరు పాత్ర లార్డ్ మెకార్థీగా ధరించాను. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన త్రిజాకి యమదర్శనం ఆధునిక యక్షగానంలో ఎలియనేషన్ శిల్పాన్ని పాటల ద్వారా, ఫ్రీజ్ మూల ద్వారా స్టేజ్ మేనేజర్ విష్ణు శర్మ సూత్రధారుడు ద్వారా సాధించారు. ఇది ఓ అంధకార చక్రవర్తి కథ. జానపద కథలా కనిపించిన నేటి రాజకీయ చరిత్రకు దర్పణం పడుతుంది, వ్యంగ్యంగా చిత్రితమవుతుంది. పాలించే రాజు అన్యాయం చేస్తుంటాడు, రక్షక భటులు కూడా దౌర్జన్యాలు చేస్తుంటారు, ప్రజల మీద పడి దోచుకుంటూ ఉంటారు. ధనగుప్తుల వారికి, ఉత్తర భూములు సాగు చేసే రైతాంగానికి వివాదం వచ్చింది. ఉపాయంగా లొంగదీయాలని పన్నాగం చేస్తారు. పురోహితులు వారిని మధ్యవర్తిగా పెట్టి ఆయన అందరి వాదనలు విన్న తర్వాత ముందుగా రాజు కొలువులో నిర్ణయించినట్లే తీర్పు చెప్పి రైతులకు అన్యాయం చేయాలని. కానీ పురోహితుడు అబద్ధం ఆడలేక అన్నార్థుల పక్క న్యాయం చేస్తాడు. పర్యవసానంగా కారాగార పాలవుతాడు. తెలివైన 3 ప్రశ్నలు ప్రజల నుంచి భటుల ద్వారా రాజుకు చేరటం, రాజు వాటి సమాధానాలను అన్వేషించడంలో కథ అడ్డం తిరిగింది. రాజు సింహాసనాన్ని కోల్పోతాడు, ప్రజలు విజయం సాధిస్తారు. ఎలియనేషన్కి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చిన మహనీయుడు బెర్టోల్డ్ బ్రెక్ట్ రచించిన నాటకం ది ఎక్సెప్షన్ అండ్ ది రూల్. ఏది ధర్మం, ఏది న్యాయం అని అనే శీర్షికతో డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి స్వేచ్ఛానువాదం చేశారు. పాటలున్నాయి. ఉరగాపురి ముందు చేరుకుంటే పెట్రోలియం బాగా లభిస్తుందని వేగంగా చేరుకోవాలని షావుకారు ప్రయత్నిస్తాడు. అతనితో మార్గం చూపించేందుకు గైడ్ని, సామాన్లు మోయడానికి కూలీని తీసుకొని పోతుంటాడు. ఉన్న వర్గాలు లేని వర్గాలను ఎలా దోచుకుంటారో ఈ నాటకం తెలియజేసింది. గమ్యం చేరే లోపలే అడవులు, ఎడార్లు, నదులు దాటి వెళ్ళాలి. ఈ మార్గంలో కూలివాణ్ణి ఎన్నో హింసలు పెడతాడు, చివరికి చంపేస్తాడు. న్యాయస్థానం కూడా షావుకారు పక్షాన నిలిచి సహాయం చేస్తుంది. అపకారికి ఉపకారం చేస్తే రూలు కాదు, ఎక్సెప్షన్. లోకం తీరే. రూల్ అంటే మినహాయింపే, ఎక్సెప్షన్. అదే నాటకాన్ని దివ్య ప్రభాకర్ లా ఒక్కింతయులేదుగా స్వేచ్ఛానువాదం చేశారు. ఆంధ్రదేశంలో అనేక ప్రదర్శనలకు నోచుకుంది.
నాటకంలో ఎలియనేషన్ శిల్పం గురించి పాఠకులకు బాగా అర్థం అవటానికి ఈ వ్యాసం మనందరికీ తెలుసున్న విషయాలతో ఎంతవరకు రాశాను. నాటకంలో ఎలియనేషన్ శిల్పం అంటే ప్రపంచ నాటక రంగంలో గురించి ఏమాత్రం తెలుసున్న బెర్టోల్డ్ బ్రెక్ట్ గురించి, అతని ఎపిక్ థియేటర్ గురించి ప్రస్తావించటమనే అందరూ అభిప్రాయపడతారు. యథార్థవాదంపై తిరుగుబాటుగా వచ్చిన వాదం అభివ్యక్తివాదం లేక ఎక్స్ప్రెషనిజం. మళ్ళీ ఈ వాదంలో ఉన్న లోపాలను తొలగించే ధ్యేయంతో ఎపిక్ థియేటర్ అంటే ఐతిహాసిక నాటక రంగం లేక పురాణేతిహాస నాటక రంగం ఉద్యమం వచ్చింది. ప్రజల అనుభూతుల్ని రెచ్చగొట్టి విద్యావంతులను చేయటం వీరి ఆశయం. అందుకుగాను రంగస్థలాన్ని క్లాస్ రూమ్గా మార్చటానికి కూడా వెనుకాడు. దీనికి మూల కారకుడు ఇర్విన్ పిస్కటర్. మరికొన్ని విషయాలు మరో భాగంలో.